శంకర్ విలాస్ కొట్టేస్తే ఆవిడ చిన్న షాప్ పెట్టుకుంటే పెట్టుకోనివ్వకుండా పోతే కడాన ఆవిడ ఇక్కడ బతకడానికి వీలు లేకుండా కడుపు నింపుకోవడానికి హైదరాబాద్కి పోయి నిన్నే తిరిగి వచ్చింది. నాకు న్యాయం చేయమని నిన్నే చూశాను, మా వాళ్ళకి చెప్పాం, ఇప్పుడు హోటల్ సెట్ అయిందని ఇచ్చారు, తిరిగి ఇచ్చారని చెప్పి అన్నారు. నేను కలెక్టర్కి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎవరైతే పోయిన ప్రభుత్వంలో కావాలని మోసం చేసి కబ్జాలు చేసి నష్టం చేశారో వాళ్ళందరి దగ్గర తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ పరిస్థితి అందరిది. మీకు మంచి రోజులు ఉంటాయమ్మా. బాబును వాళ్ళందరూ కూడా ఇది చేయమనండి, అన్ని విధాలు ఆదుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. నెక్స్ట్ ఏంట్రా, ఏం మాట్లాడతావా? మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. బాగా చదువుతున్నావా? ఏ స్కూలు? శ్రీ చైతన్య. ఏమో మంచి స్కూల్కే పోతున్నావు. సార్ నా పేరు కూడా మీ పేరే. ఏం పేరు? చంద్ర ఆదిత్య. నువ్వు చాలా తెలివైన వాడు, ఇప్పుడే హుషారుగా ఉన్నావు. పెద్ద అవుతాయినాక ఏం చేస్తావు? ఆర్మీకి వెళ్తావు. శభాష్, దేశాన్ని కాపాడతావు. నమ్మకమేనా? గుడ్, కంగ్రాచులేషన్స్. దేశాన్ని కాపాడడానికి కావాలి, నీలాంటి దేశభక్తి ఉండేవాళ్ళు కావాలి ఈ దేశానికి. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్. ఎంతమంది మీరు? 4, 5, 6 ఎవరు? నేను, సాయి, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా నాని. ఓకే, గుడ్, బాగా చెప్పావు. సాయి ఏం చేస్తాడు? 7th క్లాస్. నీకంటే పెద్దోడు. వాడు బాగా చదువుతాడు, నువ్వు బాగా చదువుతావా? సాయి, నువ్వు మంచోడా వాడు మంచోడా? నేను. అక్కడ స్వార్థం వచ్చిందా నీలో? ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, అవునా కాదా? అమ్మని చెప్పమను. ఏం చెప్తుందా? ఎవరు మంచోళ్ళమ్మా? సాయి కామ్ సార్, నేను కొంచెం ఫాస్ట్. అదేమ్మా, ఇద్దరు మంచోళ్ళు అంటావు నువ్వు. తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు, ఇద్దరిని నచ్చ చెప్తాది. గుడ్, ఓకే అమ్మా. సార్ నమస్కారం సార్, నా పేరు కృష్ణప్రియ. సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యిద్ది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి చాలా తెలివి ఎక్కువైపోయింది అందరికి. ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది. మీకు అందరికి, రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి. పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది, ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం. పోలవరం నదినే తిప్పి ప్రాజెక్టు కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలున్నాయి, నీళ్లన్నీ వెళ్లిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే, పోలవరంలో 6 నెలలే పనులవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలుంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్లీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను, చాలా ఇబ్బందులు పడి. తర్వాత స్పిల్వే కట్టాం, అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే, ఎర్త్ కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి. అవి కాఫర్ డ్యాములు అంటారు. దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం. మే, జూన్ వరకు గాని పనిచేస్తుంటే, డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేస్తుంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు.
ఆఫీసర్లు మార్చారు, వర్షాలు వచ్చాయి, 2 ఏళ్ళు పట్టించుకోవాలా. నీళ్ళన్నీ వచ్చి డయాఫామ్ వాళ్ళ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది, కిందన మట్టి అంతా ఇసుకంతా తీసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు, దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ